మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే తండ్రితోటి మంచి సత్సంబంధాలు కొన్ని నెరవేరుతూ ఉంటాయి. విదేశీ వ్యవహారాల పట్ల ఉత్సాహం చూపిస్తారు, కానీ విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. వాద్యంలోనూ వాణిజ్యంలోనూ రెండింటిల్లోనూ కూడా ముందంజలో ఉంటారు. ప్రయాణాలు తప్పనిసరి. అలాగే ఈ ముఖ్యంగా 3వ తారీఖున గ్రహణం సందర్భంగా 4వ తారీఖున గ్రహణ శాంతి చేసుకోవడం అనేది మంచిది. 19వ తారీఖున ఉగాది సందర్భంగా పెద్దల ఆశీర్వచనము, ఉగాది నాడు పంచాంగ పఠనం శ్రవణం చేయడం అనేది చాలా విశేషము. ఈ మాసం అంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం వలన భాగ్యస్థానంలో ఉండే పంచగ్రహ కూటం వల్ల గాని, జన్మగురుడి ప్రభావం వల్ల గాని, గ్రహణం వలన గాని ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం అనేది మంచిది. విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా జన్మగురుడి ప్రభావం వలన కొన్ని పనులు నత్తనడకన నడుస్తూ ఉంటాయి. వీటిని అధిగమించడానికి మీరు సాయశక్తులా ప్రయత్నం చేసినా కూడా గురుడి యొక్క అనుగ్రహం లేనందున కొంతవరకు కూడా మీరు అంత అనుకూలించకపోవడం వలన కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది. కళాకారులకు, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా సమాంతర ఫలితాలలో మీ నెలమంతా కూడా ముందుకు వెళ్తారు. ఏది ఏమైనప్పటికీ దేశకాలమాన పరిస్థితులను అనుసరించి, అలాగే పంచగ్రహ కూటమి ప్రభావం వలన, గ్రహణ ప్రభావం వలన కూడా దేశమాత అయినటువంటి దుర్గాదేవిని ఆరాధిస్తూ ఈ మాసం అంతా దుర్గా ఆరాధన చేసుకోవడం వల్ల సర్వత్రా విజయం లభిస్తుంది.